పాట కేవలం వినోదం కోసమే అనుకుంటున్నారా? కాదు. అది మనలో ఆలోచన విధానాన్ని కూడా మారుస్తుంది. ఈ సోదంతా మాకెందుకు అంటారా? అదే చెప్తాను ఆగండి. ఈ ప్రశాంత్ ఎప్పుడు పనిలేని మాటలు మాట్లాడాడు. మనకు మనసు బాధేసినప్పుడు పాట వింటాం. మనకు ఆనందంగా ఉన్నప్పుడు పాట వింటాం. అలాగే ఏం తోచకపోయినా కూడా వినేది పాటే. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నాకు వ్యక్తిగతంగా పాటలంటే చాలా ఇష్టం. అందులోనూ ప్రోత్సాహాన్ని పెంచే పాటలంటే చెవి కోసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి చిత్రాల్లో మీరు బాగా గమనిస్తే ప్రోత్సాహాన్ని నింపే పాటలు గానీ, జానపదాలు గానీ బాగా ఉంటాయి. గుడుంబ శంకర్ మూవీలో లే 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 ఇవ్వాలే లే లే పాట, బాలు సినిమాలో ఇంతే ఇంతింతే ఆలోచిస్తే ఎంత ఇంతింతే పాట, ఇంకా చాలా. ఇప్పుడు నేను కొన్ని పాటలు చెప్తాను. అందులో ఉన్న సహజ గుణాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. పొడుగు పొడుగు పాట అందరికీ తాలూకా నుంచి, ప్రయత్నమే మొదటి విజయం చిత్రలహరి చిత్రం నుంచి, అలాగే హూ ఆర్ యూ పాట వన్ నేను కొన్ని మూవీ నుంచి. ఇందులో ఉన్న సహజ గుణాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించండి ఒకసారి. ఈ పాటకి గుర్తుపట్టే ఉంటారు. గుర్తుపట్టని వాళ్ళకి చెప్తున్నాను. ఈ పాటల్ని రాసింది చంద్రబోస్ గారు. ఆయన పూర్తి పేరు సుభాష్ చంద్రబోస్ అంట. ఆస్కార్ అవార్డు విన్నర్, ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ తెచ్చిన ఆయన చంద్రబోస్ గారు రాశారు. మనం పాటల్ని ప్రేమిస్తాం, అందులో కనిపించే కథానాయకుల్ని ఇష్టపడతాం, కానీ పాట రాసిన రచయితను మాత్రం గుర్తించి బాధేస్తుంది. చంద్రబోస్ గారు పాటలతో మాత్రమే కాదు, ఆయన మాటలతో కూడా ప్రేరేపిస్తారు చాలా గట్టిగా. ఈ మధ్య రా టాక్స్ విత్ వీకే అని యూట్యూబ్ ఒక పాడ్కాస్ట్లో ఆయన చెప్పిన మాటలు నన్ను బాగా కదిలించాయి. ఇంకా ఎన్నో విషయాల్ని తెలిసేలాగా చేశాయి. ముఖ్యంగా 2 గంటల వ్యవధిలో విసుగనేది లేకుండా, విసుగనేది రాకుండా ఎన్నో విషయాలను, మరెంతో జ్ఞానాన్ని పంచుకున్నారు పాడ్కాస్ట్ వేదికగా. మీరు ఇంకా చూడలేదు అంటే రా టాక్స్ విత్ వీకే యూట్యూబ్లో మీరు చూడగలరు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే రా టాక్స్ విత్ వీకేలో వంశానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా ఉపయోగపడుతుంది. విద్య, వ్యాపార, రాజకీయ, రవాణా, ఇంకా ఎన్నో శాఖల నుంచి చాలా చాలా దిగ్గజులను తీసుకొచ్చి మనకు కావాల్సిన విషయాలను తెలియజేస్తున్నాడు. మీకు కావాల్సిన విషయాలు లేదా మీ వ్యాపారానికి, ఉద్యోగానికి కావాల్సిన విషయాలు, ఆయా రంగాల్లో దిగ్గజులైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీకు తెలియజేస్తున్న విషయాలు ఇంత అంతా కాదు. వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటే మీకు ఎంతో ఉపయోగపడవచ్చు. కాలక్షేపంగా ఏదో పనికిరాని విషయాలని చూస్తుంటాం. ఇలాంటివి చూసినప్పుడు కొంచెమైనా మనకు పనికొస్తుంది అని నేను బాగా గట్టిగా నమ్ముతున్నాను. మరియు అలాగే మా ఈ విషయాల సమాచారాలు మీకు నచ్చినట్టయితే మమ్మల్ని కూడా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మీ దాకా తీయడానికి మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని దాదాపు ఆంగ్లం మాట్లాడకుండా తెలుగులో మాట్లాడుతూ చేద్దాము అనుకున్నాను. సో ఎక్కడైనా ఆంగ్ల పదాలు మీకు ఉపయోగించినట్టు కనిపిస్తే ఆ పదాలు ఏంటో కామెంట్ డౌన్ చేయండి. ఎందుకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించానో ఒక్కసారి మీరు ఆ పాడ్కాస్ట్ చూడండి, చంద్రబోస్ గారిది, మీకు తెలుస్తుంది. ఇంకో విలువైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ప్రశాంత్.